ఎమ్మెల్యే గారికి ఇచ్చిన ప్రతి ఒక్క ఓటుకి న్యాయం చేయాలనేసి ప్రతిరోజు 24 గంటల ప్రజల మధ్య ఉంటూ ఈరోజు కావాలని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. మా వార్డులో రోడ్లు వేశారు, డ్రైనేజీ బాగా చేస్తున్నారు, అన్ని పనులు జరుగుతున్నాయి, పింఛన్లు కొత్తగా రాసే వాళ్ళకి రాస్తున్నారు. అభివృద్ధి అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఒక్క కావలి నియోజకవర్గం ఒకటి. రెండు సంవత్సరాలు కాని కాలంలోనే 480 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఈరోజు ఈ నియోజకవర్గంలో తీసుకురావడం జరిగింది. పని చెయ్యాలి, మంచి అనిపించుకోవాలని, ప్రజలకు సేవ చేయాలని తపనలో ఉన్నాడు. పెన్నడు లేని ఏ ఒక్క ఎమ్మెల్యేని సాధించలేని 400 కోట్ల రూపాయలతో కావలికి విపరీతంగా ఫండ్స్ తీసుకొచ్చి అన్ని కావల్లో కనకపట్నం చేర్చే దాంట్లో మన ఎమ్మెల్యే గారు కావల కృష్ణారెడ్డి గారు ఎంత కృషి ఉంది. ఇప్పుడు అభివృద్ధి ఎట్టుంది ఆయన వచ్చిన తర్వాత? బాగుంది, సూపర్. కావేరి కృష్ణారెడ్డి సూపర్. ఇటువంటి ఎమ్మెల్యే మాకు దొరకడం చాలా అదృష్టం. ఇటువంటి మంచి ఎమ్మెల్యేకి మేము ఎప్పుడు కూడా యువకులంతా సపోర్ట్ చేస్తాం. 2029లో కూడా కావలి చరిత్రలో అతన్ని మేము భారీ మెజారిటీ ఎమ్మెల్యేగా గెలుచుకుంటాం. రాష్ట్రంలో రాక్షస పాలన జరిగేటువంటి రోజుల్లో ప్రజలందరూ బయటికి రావడానికి భయపడేటువంటి రోజుల్లో, బ్రిటిష్ పరిపాలన తలపిస్తున్నటువంటి రోజుల్లో, ఏ బ్రిటిష్ పరిపాలన అహింసావాదంలో దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన గాంధీ మహాత్ముడు ఆశయాలను పుణికిపుచ్చుకున్నటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు తన సంకల్ప బలంతో ప్రజలందరికీ ధైర్యాన్ని నింపడం కొరకు యువగళం పేరుతో దాదాపు 3158 కిలోమీటర్లు తిరిగి ఈ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించి రామరాజ్యానికి స్థాపకుడు అయినటువంటి లోకేష్ గారి పాదయాత్ర ఒక చారిత్రాత్మకమైన ఘట్టం. ఈ చారిత్రాత్మకమైన ఘట్టానికి నాంది పలికిన రోజు మనందరం కూడా ఎంతైనా ఉంది. అందుకోసమే 3 సంవత్సరాలు పూర్తయినా నారా లోకేష్ గారు ప్రారంభించిన యువగళం వాడి వేడి తగ్గలేదు. ఆ యువగళం స్ఫూర్తితోనే అందరూ కూడా పనిచేస్తున్నారు. వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎప్పటికి కూడా తెలుగుదేశానికి అడ్డాగా మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక రాక్షస ప్రభుత్వం రాదు. నాయకుడు అంటే బుల్లెట్ ప్రూఫ్ కారులో తిరగడం కాదు, ప్రజల మధ్య తిరగడం అని మరోసారి నిరూపించారు. ప్రజలు చాలా స్వాగతం పలుకుతున్నారు. అనపకుంట ఏరియాకు వస్తే అనపకుంటలో కూడా మా సమస్య పరిష్కరించారని చెప్తూ ఉన్నారు. సో మీరు ఈ విధంగా పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రజలు అశేష స్వాగతం పలుకుతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఈ 18 నెలల కాలంలోనే ఈరోజు ప్రజలతో ఉండేటువంటి మమేకం, ప్రజలతో ఉండేటువంటి ఆలోచన, నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి విధానం ఈరోజు ప్రజలందరూ కూడా తండోపతండాలుగా నా వెనక నిలబడి నాకు ఈ మద్దతు ఇవ్వడం జరిగింది. సర్వదా వాళ్ళ కృతజ్ఞత ఉంటారని తెలియజేస్తున్నా.